పూరా లోకల్. హైడ్రా కూల్ చేసింది కదా మేడం, ఇప్పుడు లోన్స్ ఇచ్చిన బిల్డింగ్స్ ని కూడా కూల్ చేసింది కదా. అవునండి. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? కొనుక్కున్న అతని మీద పడుతుందా, బ్యాంక్ మీద? కొనుక్కున్న అతని మీదనే పడుతుంది. ఇప్పుడు అతని బిల్డింగ్ ఉండదు, ఇల్లు ఉండదు అక్కడ, కానీ లోన్ కడుతూనే ఉండాలా? కడుతూనే ఉండాలి. ఒకవేళ కట్టకపోతే, గివెన్ దెమ్ అన్ ఆప్షన్. ఒకవేళ లోన్ కట్టకపోతే వాళ్ళు వేరే ప్రాపర్టీస్ ని సీజ్ చేస్తున్నారు. వేరే ప్రాపర్టీస్ అంటే ఇతనికి సంబంధించింది ఎవరైతే కొనుగోలుదారుడు ఉన్నారో, ఇల్లు కొనుక్కున్న అతను, వాళ్ళు ఎవరైతే కట్టట్లేరో వాళ్ళ మీద కేసులు ఫైల్ అవుతున్నాయి. వాళ్ళకి మిగతా ప్రాపర్టీస్ ఉంటే అవి సీజ్ అవుతున్నాయి. బికాస్ బ్యాంక్ ఈజ్ ఆల్సో నాట్ రెడీ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు కూడా ఫైట్స్ అవుతూనే ఉన్నాయి బ్యాంక్ అండ్ ద ఎండ్ యూజర్ మధ్యలో. ఎందుకంటే చాలా అయినాయి అలాంటివి, బ్యాంక్ లోన్ ఇచ్చినట్టువి కూడా కొట్టేశారు. సో ఇప్పుడు కూడా అది కోర్టులో కేసు నడుస్తూనే ఉంది. బికాస్ దే ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్. ఓకే, ఫైనల్ జడ్జ్మెంట్ ఇచ్చేంత టైం అయితే అక్కడ అవ్వలేదు ఏ ప్రాపర్టీకి. కానీ దెర్ ఇస్ ఎ సివియర్ ఫైట్ బిట్వీన్ ద బ్యాంక్ అండ్ ద ఎండ్ యూజర్. ఎందుకంటే బ్యాంక్ సేస్ వీ ఫాలోడ్ ద ప్రొసీజర్, కొత్త గవర్నమెంట్ వచ్చి ఇది కాదు అంటే మేము వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అని. బట్ దట్ ఫైట్ ఇస్ స్టిల్ ఇన్ ప్రోగ్రెస్. హైడ్రా వల్ల సేల్స్ కి ఎఫెక్ట్ పడ్డదా మేడం? చాలా పడిందండి. హైడ్రా వల్ల చాలా సేల్స్ కి ఎఫెక్ట్ పడింది. బికాస్ పీపుల్ వేర్ నాట్ ఇన్ ఏ పొజిషన్, అది కరెక్టా కాదా అనేది భయం. యాక్చువల్లీ మాకు మేము కూడా లీగల్ ఒపీనియన్స్, టెక్నికల్ రిపోర్ట్స్ ఇస్తూ ఉంటాం ప్రాపర్టీస్ ది. నా వరకు ఇంతవరకు ప్రెస్టీజ్ గ్రూప్ మీద లీగల్ ఒపీనియన్కి ఒక ప్రాపర్టీ రాలేదు. కానీ హైడ్రా తర్వాత ప్రెస్టీజ్ లో కొనే వాళ్ళు కూడా నా దగ్గర లీగల్ ఒపీనియన్కి వచ్చారు. అంటే పీపుల్ మనసులో ఒక భయాన్ని క్రియేట్ చేసి, భయం పుట్టించింది. బట్ దట్ ఈస్ యాక్చువల్లీ గుడ్. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ కి, ఎందుకంటే రేపు ఫ్యూచర్ లో హైడ్రా కాదు వేరే కూడా ఏమైనా అంటే కొత్త రూల్స్ ఏమైనా పెట్టి వస్తున్నాయా లేవా అనేది జనాలు దే స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ ఇట్. ఎడ్యుకేట్ చేసింది అది, బయర్స్ ని కొంచెం వరకు అయితే ఎడ్యుకేట్ చేసింది ఈ దిస్ హైడ్రా వల్ల. ఎందుకంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఎఫ్టిఎల్ లో అండి, చాలా మటుకి ఎఫ్టిఎల్ కాకుండా పక్క ల్యాండ్ ని ఎన్క్రోచ్ చేసేసుకొని చూపెట్టడము. రోడ్స్ హెచ్ఎండిఏలో మ్యాప్ లో ఉంటది కానీ అక్కడ ఫిజికల్ రోడ్స్ ఉండవు. కొన్ని డెడ్ అండ్ ప్రాపర్టీస్ లో ఆ రోడ్స్ ని కూడా వాళ్ళు కామన్ ఏరియాస్ కింద వాడేసుకుంటున్నారు. సో దట్ హ్యాస్ యాక్చువల్లీ క్రియేటెడ్ లిటిల్ బిట్ ఆఫ్ కొంచెం ఎడ్యుకేషన్. అంటే మంచిది అంటారు ఆ విషయంలో? ఒక రకంగా అయితే మంచిదే. హైడ్రా ఈజ్ ఎ వెరీ గుడ్ మూవ్మెంట్. అంటే ప్రభుత్వ పార్కులు అలాగే అవన్నీ కబ్జా చేసిన వాళ్ళు మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకుంటారు. హైడ్రా అయితే అది వాపస్ తీసుకుంటున్నారు. దట్ డిపార్ట్మెంట్ ఈస్ వర్కింగ్ గుడ్. ఇప్పుడు మీరు చూసుకుంటే రోజు సాయంత్రం 3 or 4 o'clock మీకు మెసేజ్ వస్తా ఉంటుంది వర్షం పడుతుందని. సో ఇప్పుడు నిజం చెప్తే నేను కూడా ఆ మెసేజ్ చూస్తే నేను 4-4:30 కల్లా అందరిని స్టాఫ్ నందరిని ఇంటికి పంపించేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ మెసేజ్ రావడం వల్ల మంచిదేనా మేడం? అంటే డెఫినెట్లీ, ఎందుకంటే ఆ మెసేజ్ వచ్చిన రోజు డెఫినెట్ గా వర్షం పడుతుంది. ఒక ½ an hour అటు ఇటు వర్షం పడుతూనే ఉంది. బికాస్ హైదరాబాద్ లో వర్షం పడిందంటే ½ an hour జర్నీ విల్ మేక్ యూ 4 hours. అవును, ట్రాఫిక్, వాటర్ నిండిపోవడం రోడ్డు మీద, అది ఎవరికైనా ఇబ్బంది. సో హైడ్రా హెల్ప్ఫుల్ గానే ఉంది ఈ విషయంలో. ఎస్, హైడ్రా ఇస్ డూయింగ్ ఏ గుడ్ జాబ్. అదే చెప్తున్నాను నేను. చాలా ప్రాపర్టీస్ ఎఫ్టిఎల్ లో ఉన్నటివి కొన్ని లేక్స్ ని సేవ్ చేసింది. ఐ వోంట్ సే ఇట్ ఈస్ 100%, బట్ టు ఎ సర్టెన్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ డూయింగ్ గుడ్ ఓన్లీ. ఎందుకంటే ఇప్పుడు చెరువు పక్క ఎవరైనా కొనాలి అనుకుంటే భయపడుతున్నారు. జరిగిపోయింది, అయిపోయింది, అది మనం ఎవరు హెల్ప్ చేయలేము. ఎందుకంటే నిజం చెప్పాలంటే చాలా హైరైజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి లేక్ వ్యూలో ఎంక్రోచ్మెంట్ చేసి కట్టింది, అవి కొట్టేలేరేమో. కానీ గోయింగ్ ఫర్దర్ వాళ్ళు డెఫినెట్ గా ఆలోచిస్తారు, ఖచ్చితంగా భయపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ప్రాపర్టీస్ కొనాలన్నా, అలాంటి ప్రాపర్టీస్ జోలికి వెళ్ళాలన్నా. కొంతమంది రాజకీయ నాయకులు కూడా, అంటే లీడర్స్ కూడా, లోకల్ లీడర్స్ కూడా, అంటే ఇంతకుముందు వాళ్ళ పరపతి వాడుకొని ల్యాండ్స్ ఈజీగా రిజిస్ట్రేషన్ అయ్యేటివి. అమీన్పూర్ అంతా అలానే జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం హైడ్రా వచ్చాక ఇంత పెద్ద లీడర్ అయినా కూడా ఒక ఏరియాలో ఒక స్థలం ఈజీగా నా పరపతితో కొనుక్కుంటా అంటే కుదరదు అని హైడ్రా చెప్తున్నట్టు తెలుస్తుంది. ఎస్, అదైతే ఉందండి. దట్ ఈస్ 100%. ఒక రియల్ ఎస్టేట్ కి సంబంధించి హైడ్రా వల్ల ఏంటి ఉపయోగం, ఏంటి అంటే నష్టం ఏంటి? ఉపయోగం ఏంటంటే ఇట్ ఈస్ ఎడ్యుకేటింగ్ పీపుల్ దట్ వాట్ యువర్ బయింగ్ షుడ్ బి రైట్ అనేది. ఓకే, అది రియల్ ఎస్టేట్ మీద ఎఫెక్ట్ పడలేదా అని చూసుకుంటే, ఒక సిన్సియర్ గా ఒక ప్రోడక్ట్ ని అమ్మే వాళ్ళకి అది మంచి ప్రోడక్టే అనిపించింది. ఎందుకంటే నేను అమ్మేది కరెక్ట్ గా ఉందా లేదని రియల్ ఎస్టేట్ అమ్మేవాడు ఆలోచిస్తాడు. ఫ్యూచర్ లో ఇతను కూడా క్రెడిబిలిటీ పెరుగుతుందండి. ఇప్పుడు నేను ఒక 18 years నుంచి రియల్ ఎస్టేట్ లో ఉన్నా, నేను ఇవాళ అమ్మగలుగుతున్నాను అంటే దట్ ఈస్ మై బ్రాండ్. నాకు ఎక్కువ ఎన్ఆర్ఐ సర్వీసెస్ ఎక్కువ. ఎందుకంటే ఎక్కడో ఉండేవాళ్ళు నన్ను నమ్మి, స్మిత నా ప్రాపర్టీ అక్కడ ఉంది, ఆ పక్కనోడు ఏదో కబ్జా చేస్తున్నాడు అంటే ఇమీడియట్లీ నా సర్వే టీం అక్కడ వెళ్తుంది, సర్వే చేస్తుంది, లీగల్ గానే వెళ్తాము. ఓకే, అక్కడ ఫెన్సింగ్ కావాలంటే ఫెన్సింగ్, లేదంటే ప్రీకాస్ట్ వాళ్ళు ఏం చేసుకొని అక్కడ CCTV కెమెరా పెట్టేస్తాం. ఓకే, సో ఐ హ్యావ్ క్రియేటెడ్ ఏ బ్రాండ్. సో సిమిలర్లీ ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ అతను
ఇప్పుడు నేను అదే అన్నాను, ప్రెస్టీజ్ గ్రూప్ గురించి కూడా నాకు లీగల్ ఒపీనియన్కి ఒక ల్యాండ్ వచ్చింది అనేసి. దానికి రీజన్ వాజ్ నథింగ్, అక్కడ వెనకాల ఒక చెరువు ఉండింది, కానీ యాక్చువల్లీ దిస్ ఈస్ నాట్ ఇన్ దట్ లిమిట్. కానీ ఆ బయ్యర్కి ఆ భయం పుట్టించింది. వాడు ప్రెస్టీజ్ అయినా వాడు బాబు అయినా నాకు లీగల్ ఒపీనియన్ కావాలి అని వచ్చాడు అంటే ఆ ఒక పీపుల్ అంటే బయ్యర్ మోడ్లో హీఈస్ గెటింగ్ ఎడ్యుకేటెడ్. నేను కొనేది కరెక్టా కాదా అనేది. నేను దానికి ఒపీనియన్ ఇచ్చినప్పుడు ఐ ఫీల్ ప్రౌడ్. ఎందుకంటే అరే అంత పెద్ద బ్రాండెడ్ బిల్డర్ కడుతున్నా కూడా ఈ మనిషి ఒపీనియన్కి వచ్చాడు అంటే తను ఎన్నో రకాలుగా ఆ ప్రాపర్టీ గురించి ఆలోచించి ఉంటాడు. సో పీపుల్ ఆర్ గెటింగ్ ఎడ్యుకేటెడ్. సో దట్ వేస్ హైడ్రా ఇస్ డన్ గుడ్ జాబ్ అండి.